హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే వాట్ ఆర్ ద కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్ అబౌట్ యూ. సో మనం స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే రిలేషన్షిప్ పరంగా మీరు కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా ఏదైనా కానీ వాట్ ఆర్ ద కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్ అబౌట్ యూ అనేది ఈ వీడియో. సో విల్ స్టార్ట్ విత్ దట్. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చితే మీకోసమే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి? ట్రావెల్, కరేజ్, ట్రాన్స్ఫర్మేషన్, అబండెన్స్ అండ్ థండర్ బర్డ్ కార్డ్. ఓకే, సో ఓవరాల్గా ఈ 5 కార్డ్స్తో ఎనర్జీ ఎలా ఉందంటే చాలా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఈ వీడియో చూడడానికి కారణం ఎవరైతే, ఆ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ గురించి అంటే లైక్ ట్రావెలింగ్ కార్డ్తో మీతో మీ పర్సన్ లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు. అఫ్ కోర్స్ ప్రతి జర్నీలో చాలా హడల్స్ ఉంటాయి, కొన్నిసార్లు మనం వదిలేయాల్సి ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ మధ్యలో అంటే కొన్ని ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, బట్ నేను నీతో కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి. ఈ మధ్యలో ఏవైనా సరే ఇబ్బందులు ఎన్ని వచ్చినా సరే నేను దాన్ని ఫేస్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఆ ఇష్యూస్ మనల్ని ఇంకా అర్థం చేసుకోవడానికి అంటే మన రిలేషన్షిప్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి అని నేను ఫీల్ అవుతున్నాను. సో ట్రావెలింగ్ కార్డ్తో మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలి అని ఫీల్ అవుతున్నారు. అండ్ దిస్ ఈజ్ వెరీ పాజిటివ్ ఎనర్జీ. అండ్ కరేజ్ కార్డ్తో ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి అంటే లైక్ యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్. అంటే మీలో ఉన్న ఇన్నర్ బ్యూటీ లేదంటే వాట్ ఎవర్ మేక్స్ యూ బ్యూటిఫుల్, అది మీ పర్సన్కు చాలా ఇష్టం ఈ విషయంలో. అంటే మీరు మాట్లాడే విధానం కానీ, మీరు మీ పర్సన్ని మోటివేట్ చేయడం కానీ, జనరల్గా మీరు మెచ్యూర్గా ఆలోచించే విధానం కానీ, ఎట్ ద సేమ్ టైం కరేజ్ కార్డ్తో మీరు కష్టపడే విధానం అంటే మీలో ఉన్న ఒక నేచర్ ఏంటిదంటే లైక్ మంచి సజెషన్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం యూఆర్ ఏ గుడ్ లిజనర్. మీలో ఈ క్వాలిటీ మీ పర్సన్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ కరేజ్ కార్డ్తో ఏం ఆలోచిస్తున్నారంటే నా పర్సన్లో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా, నేను కూడా కొన్ని నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. లైక్ గుడ్ లిజనింగ్ స్కిల్స్ కానీ, లేదంటే పేషెన్స్ కానీ, మెచ్యూర్గా ఆలోచించే విధానం కానీ, ఇవన్నీ నేను కూడా నా పర్సన్ నుంచి నేర్చుకోవాలి అంటే ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ అంటే ఇప్పుడు ఈ కరెంట్ మూమెంట్లో ఈ కరెంట్ ఎనర్జీ ప్రకారంగా అలా అనిపిస్తుంది దట్ మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకొని ఉండాల్సింది ఇప్పటికే అని ఆలోచిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు అండ్ స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు దట్ యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్. బ్యూటిఫుల్ పర్సన్ కాదు, బ్యూటిఫుల్ సోల్ అని. సో ఇది సెకండ్ కరెంట్ ఎనర్జీ. సో ఇలా ఈ కార్డ్తో మీ ఇన్నర్ బ్యూటీని, మీ హ్యాపీ సోల్ని తను హ్యాపీగా క్లైమ్ చేస్తున్నారు, పాజిటివ్ ఎనర్జీని. అండ్ మీ దగ్గర నుంచి పాజిటివ్ థింగ్స్ని నేర్చుకోవాలని కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్తో లైక్ ఇప్పుడు అంటే లైక్ కరెంట్ ఎనర్జీ ప్రకారంగా మీరు మీ పర్సన్కి ఏం చెప్పినా లైక్ మీ రిలేషన్షిప్ పరంగా ఏదైనా యాక్షన్ తీసుకుందామని అడిగినా, లేదంటే కెరియర్ పరంగా మీరు ఏదైనా సజెషన్ ఇచ్చినా, ఏదైనా కానీ అంటే ఈ కరెంట్ ఎనర్జీ అలా ఉంది. సో మీరు ఏదైతే సజెషన్ మీ పర్సన్కి ఇస్తారో దానికి వాళ్ళు రెడీగా ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి, ఎట్ ద సేమ్ టైం దాన్ని ఫాలో అవ్వడానికి. లైక్ కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఎంత చెప్పినా అర్థం కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో టక్కనే అర్థమైపోతుంది. అలా ఈ కరెంట్ ఎనర్జీ అలా ఉంది మీ పర్సన్కి. అండ్ మీ పర్సన్ కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే మీరు ఏదైనా సజెషన్ ఇస్తే ఫాలో అవుదామని, లేదంటే మీరు ఏమన్నా చెప్తే విందామని, అంటే అన్ని రకాలుగా రెడీగా ఉన్నారు. జస్ట్ మీ నుంచి ఒక సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు. లేదంటే మీ పర్సన్ బలంగా ఒకటి అనుకుంటున్నారు దట్ మీరు ఏదైనా చెప్తే
లైక్ ఇన్ని రోజుల నుంచి తను చెప్తూనే ఉంది, నేను చేయలేదు దాన్ని. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ అడిగితే, మళ్ళీ చెప్తే, మళ్ళీ సజెషన్ ఇస్తే దాన్ని చేద్దాం, నా పర్సన్ని హ్యాపీ చేద్దాం అన్న ఒక కరెంట్ ఫీల్లో ఉన్నారు, ఆ కరెంట్ ఎనర్జీలో ఉన్నారు. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఈ 5 కార్డ్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ మోస్ట్లీ ఎలాంటి ఒక ఎనర్జీ ఉందంటే లైక్ మీ పర్సన్ ఒక కామ్ సిచ్యువేషన్లో అండ్ పీస్ఫుల్గా కంప్లీట్గా మీ సైడ్ అంటే మీ ఆలోచనలతో అండ్ మీరు హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్తో నిండి, అంటే మీ పర్సన్ యొక్క మనసు అంత ఫుల్గా హ్యాపీగా ఉండడం వల్ల ఈ కరెంట్ ఎనర్జీ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ అబండెన్స్ కార్డ్తో ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అంటే లైక్ మోస్ట్లీ ఈ కార్డ్తో ఒక ఎనర్జీ ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు దాట్ యు ఆర్ ద లక్కీ చార్మ్ టు దెమ్. అంటే ప్రతి విషయంలో లక్కీ ఇన్ ద సెన్స్ లైక్ ఏదో కోట్లు తెచ్చిపెట్టడమే కాదు, చిన్న సజెషన్ ఇవ్వడం కానీ, లేదంటే మీరు సజెషన్ ఇచ్చినప్పుడు అది వాళ్ళకు హ్యాపీనెస్ ఇవ్వడం కానీ, ఆ హ్యాపీనెస్ వల్ల వాళ్ళు చాలా విషయాల్ని సక్సెస్ చేయడం కానీ, లేదంటే కెరియర్ పరంగా వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయడం కానీ, ఏదైనా కానీ. లక్కీ ఈజ్ నాట్ ఓన్లీ ద ఫమ్ ఆఫ్ మనీ. సో లక్కీ అంటే అన్ని విషయాల్లోనూ. సో మీ పర్సన్ ఈ కరెంట్ ఎనర్జీస్ ప్రకారంగా మీ గురించి ఆలోచిస్తున్నారు దట్ నా పర్సన్ నాకు చాలా లక్కీ పర్సన్, లక్కీ చామ్. తను ఏది చెప్పినా, ఏదైనా సజెషన్ ఇచ్చినా అది ఇమీడియట్గా జరిగిపోతుంది అండ్ నా మనసు ఇమీడియట్గా మారిపోతుంది. సో నన్ను మార్చగలుగుతున్నారు అంటే దే ఆర్ ద లక్కీ ఫర్ మీ, లైక్ అలానే ఆలోచిస్తున్నారు. ఈ కరెంట్ ఎనర్జీ ప్రకారంగా ఈ అబండెన్స్ కార్డ్తో అదే చెప్తుంది, అబండెన్స్ కార్డ్తో అదే కరెంట్ ఫీలింగ్ కనిపిస్తుంది. మీ పర్సన్ మీ గురించి చాలా హ్యాపీగా అండ్ మీరు చాలా లక్కీ అని వాళ్ళకు, అండ్ దే ఆల్సో లక్కీ, అంటే మీరు లక్కీ అండ్ మీ లక్ వాళ్ళకు దొరికినందుకు వాళ్ళు కూడా లక్కీ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ కరెంట్ మూమెంట్లో. అండ్ థండర్ బోల్ట్ కార్డ్తో ఏం ఆలోచిస్తున్నారంటే మీ గురించి అసలు నా పర్సన్ ఇంత మెచ్యూర్గా ఎలా ఉండగలుగుతుంది, ఇన్ని క్విక్ డిసిషన్స్ ఎలా తీసుకుంటుంది, తన కెరియర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, ఫ్యామిలీ పరంగా అన్ని విషయాల్లో ఇంత క్విక్గా డిసిషన్స్ ఎలా తీసుకుంటుంది, ఇంత మెచ్యూర్ ఎలా ఉంది, అసలు ఇంత డిసిషన్ మేకింగ్ ఎలా చేయగలుగుతుంది. ఎట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో లైక్ ఏదన్నా మీరు అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా అందరినీ. సో ఇలా మీరు ఏదైతే స్ట్రైట్గా మాట్లాడతారో, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మీలో ఉందో అది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అరే ఇది ఇంత స్ట్రైట్గా ఎలా చెప్పగలుగుతుంది, అసలు చెప్పగలుగుతున్నారు అని మీ పర్సన్ మీ స్ట్రైట్ ఫార్వర్డ్ గురించి, మీ డిసిషన్ మేకింగ్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల మేబీ మీ పర్సన్కు సమ్వేర్ ఏదైనా హెల్ప్ చేసి ఉండొచ్చు. అంటే అలా ఆలోచించడం వల్ల అంటే సో థండర్ బోల్ట్ కార్డ్తో మీ పర్సన్ ఇదే అనుకుంటున్నారు, ఇంత క్విక్ డిసిషన్ తిని ఎలా తీసుకోగలుగుతుంది, అసలు కొన్ని సజెషన్స్ అడిగి తీసుకోవాలి తన నుంచి. మీ పర్సన్ మీ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. సో దిస్ ఈజ్ ద టైమ్ టు యూ. మంచిగా మోటివేట్ చేయండి, మంచి సజెషన్స్ ఇవ్వండి, మంచి హెల్ప్ చేయండి. మీ పర్సన్ ఏదైతే మీకు అడుగుతున్నారో, ఏదైనా సజెషన్ కోసం అడిగితే దిస్ ఈజ్ ద వెరీ గుడ్ ఎనర్జీ దట్ యువర్ పర్సన్ హ్యావ్ రైట్ నౌ. సో ఇది చిన్న రీడింగ్ బట్ చాలా పాజిటివ్ రీడింగ్ అండ్ మంచి ఎనర్జీ ఉంది. అండ్ ఈ రీడింగ్ వల్ల ఏమనిపిస్తుందంటే మీ పర్సన్ రైట్ నౌ ఒకవేళ మీరు కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఏదైనా సజెషన్ అడిగి ఏదైనా సపోర్ట్ కోరుకుంటే మీ సైడ్ నుంచి ఖచ్చితంగా మంచి సజెషన్ ఇవ్వండి, అది మీ పర్సన్ కెరియర్కి చాలా యూజ్ అవుతుంది అనేది ఈ కార్డ్స్తో ఎనర్జీ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా స్మాల్ అండ్ సింపుల్ రీడింగ్. అండ్ ఎవరైతే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే, ఈ వీడియోలో మెసేజెస్ మీకోసం అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.